ఆచి చికెన్ మసాలా. బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు పూర్తిగా బంద్ చేస్తున్నట్లు బెంగళూరు హోటల్ అసోసియేషన్ సంచలన నిర్ణయం ప్రకటించింది. బెంగళూరులో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా అకస్మాత్తుగా నిలిచిపోవడంతో హోటల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. ఈ నేపథ్యంలో బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేస్తూ గ్యాస్ కొరత కారణంగా రేపు నగరంలోని హోటళ్లను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. చమురు సంస్థలు గతంలో 70 రోజుల వరకు సరఫరాకు ఎటువంటి అంతరాయం ఉండదని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు అకస్మాత్తుగా సరఫరా ఆపేయడం తమ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ అని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు హోటళ్లు నిర్వహించడం అసాధ్యమని వారు స్పష్టం చేశారు. హోటల్ పరిశ్రమను అత్యవసర సేవగా పరిగణించాలని, ఈ మూసివేత వల్ల ప్రతిరోజు హోటళ్లపై ఆధారపడే సామాన్యులు, విద్యార్థులు, వృద్ధులు, రోగులు భోజనం దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కమర్షియల్ గ్యాస్ సరఫరాను పునరుద్దరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. బెంగళూరుకు సంబంధించిన హోటల్లో అసలు సంచలన నిర్ణయం తీసుకుంది. సో ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యం, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందనే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇప్పుడు మనము ఇది చెప్పాల్సి ఉంటుంది. సో బెంగళూరు హోటల్ అసోసియేషన్ మొత్తం కూడా రేపటి నుంచి ఈ యొక్క హోటల్స్ ను మూసివేస్తున్నాం అన్నట్టు కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. అధికారికంగానే అసోసియేషన్ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. దానికి ప్రధానంగా కారణం ఏంటంటే ఈ యొక్క గ్యాస్ సరఫరా ఏదైతే హోటల్ సంబంధించి కమర్షియల్ గ్యాస్ సరఫరా ఉందో ఆ సరఫరా సంక్షోభం కారణంగానే హోటల్స్ మూసివేస్తున్నట్టు కూడా ప్రకటించింది. ఈ నిర్ణయం నగరానికి రోజు అంటే రేపటి నుంచి మొత్తంగా కూడా హోటల్స్ బతుకుతాయని చెప్పేసి ప్రకటించింది. దీని వల్ల చాలా మందికి ఇబ్బంది అయినా తప్పని పరిస్థితిలో మేము ఈ హోటల్స్ మూసివేయాల్సి వస్తుందని చెప్పేసి అసోసియేషన్ ఆ లేఖ పత్రికా ప్రకటనలో పేర్కొంది. రేపటి నుంచి నగరమంతా హోటళ్లు మూసివేసి ఉంటాయి. సో దీనికి సంబంధించి ముందుగానే ప్రజలు దీని గుర్తెని దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకుని చెప్పడం ఒకటైతే, అకస్మాత్తుగా ఎల్పిజి సిలిండర్లు నిలిచిపోవడంతో సో దాని వల్లనే మేము హోటల్స్ మూసేస్తున్నాం అన్నట్టు కూడా ఇప్పుడు హోటల్ అసోసియేషన్ పేర్కొంది. సో దీని వల్లనే మేము హోటల్స్ మూసేస్తున్నాం. అనవసరంగా ఈ యొక్క లేని బయట దొరకని సరఫరా ఎల్పిజి సరఫరా ఆగిపోవడంతో ఏం చేయాలో పరిస్థితి మొత్తం డిపెండెన్స్ అంతా కూడా వాటి మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి హోటల్స్ రన్ చేయాలంటే ఎల్పిజి మీద డిపెండ్ కావాలంటే కాబట్టి అది సరఫరా నిలుచుకోవడంతో మాకు ఈ యొక్క మూసివేయడం ఒకటే శరణ్యంగా మిగిలింది. సో అందుగురించే ఇప్పుడు హోటల్స్ మూసివేస్తున్నామని చెప్పేసి విడుదల చేసిన ప్రెస్ నోట్ పేర్కొంది. సో ఈ అకస్మాత్తు అంతరాయం ఆయా కంపెనీలు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా జరిగింది. వారు కనీసం 70 రోజుల పాటు నిరంతరంగా సరఫరా ఉంటుందని హామీ ఇచ్చినప్పటికీ సరఫరా ఆగిపోయింది. సో ఎక్కడ కూడా లేదు. ప్రకటన ఒక రకం ఉంది కానీ వాస్తవానికి కింద గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఈ గ్యాస్ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. కమర్షియల్ సంబంధించిన సిలిండర్ ఎక్కడ కూడా రావట్లేదు. దాంతోనే మేము ఈ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా అసోసియేషన్ పేర్కొంది. సో మొత్తంగా మాత్రం ఈ హోటల్స్ మూసివేసి దాని ప్రభావం చాలా రంగాల్లో, ఎందుకంటే ఇప్పటికే గ్యాస్ సరఫరాతో ఈ గ్యాస్ సరఫరా కమర్షియల్ గ్యాస్ తగ్గడంతో ఇప్పటికే హోటళ్లపై పెనుభారం పడుతుంది. కొన్ని చోట్ల దొరికినా ధర ఎక్కువ పెట్టుకుంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే వాళ్ళు ఆ యొక్క హోటల్ యజమాని పలు ఏవైతే వాళ్ళ హోటల్లో తయారైనటువంటి వస్తువుల పదార్థాలపై అదే స్థాయిలో ఆ రేట్లు పెంచుతున్న పరిస్థితి కనబడుతుంది. సో అల్టిమేట్ గా ఈ ప్రభావం మొత్తం కూడా సామాన్య మానవులపై పడే అవకాశం ఉంటుంది. ప్రతి నిత్యం హోటళ్లకు వందలాది మంది వచ్చి ఆ టిఫిన్లు కావచ్చు, ఇతరత్ర సంబంధించిన తమకు అనుకున్న ఆహార పదార్థాలను తీసుకుంటారు. సో ఇప్పుడు బెంగళూరు లాంటి మహానగరం, అందులో నిత్యం రద్దీగుండే నగరం, సాఫ్ట్వేర్ కు ఒక రకంగా సాఫ్ట్వేర్ రంగానికి అత్యంత పేరుగాంచిన నగరంలో ఇప్పుడు హోటల్ మొత్తం మూసివేత అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. సో మరి రేపటి నుంచి పరిస్థితి ఎలా ఉంటుంది, అక్కడ హోటల్లో నిజంగానే అసంతృప్తిని ప్రకటించిన నేపథ్యంలో ఆల్టర్నేట్ గా ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, హోటల్ మూసివేస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగుతాయనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.